హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హంసవేణి గట్టు యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. మరి ఈరోజు మనం నేనే భగవంతుడు హోలోగ్రామ్ అంటే ఏమిటి, నేనే భగవంతుడు అనే దాని గురించి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎలా అర్థం చేసుకోవాలి అనే దానికి చక్కని ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఈరోజు వీడియో మనం చూసేద్దాం. మరి నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మరి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి ప్లీజ్. వాట్ ఈజ్ హోలోగ్రామ్? నేనే భగవంతుడిని అని అంటూ ఉంటారు. నేను భగవంతుడినా అనే క్వశ్చన్ వస్తూ ఉంటుంది. తర్వాత భగవంతుడిలో ఒక శకలం అంటే ఒక పార్ట్, ఒక చైతన్యం, అదే భగవంతుడు మీన్స్ ఒక చైతన్యం. ఆ చైతన్యంలో ఒక భాగాన్ని, మరి ఆ చైతన్యంలో ఒక భాగం నేను, కానీ ఆ చైతన్యం నేను కాదు. అది చైతన్యమే భగవంతుడు. నేను ప్రతిరూపాన్ని, ఒక బొట్టు లాంటి వాడిని. అంటే సముద్రంలో అన్ని బొట్లు కలిస్తే సముద్రం అవుతుంది కదా, అలా ఆ సముద్రము దేవుడు అంటే అలా. కానీ ఒక బొట్టు కాదు అని మనం అనుకుంటూ ఉంటాం. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్తో హోలోగ్రామ్ అంటే చాలామందికి తెలిసే ఉండొచ్చు. హోలోగ్రామ్లో 3 డైమెన్షన్ పిక్చర్స్ ఉంటాయి. ఎలా అంటే ఇప్పుడు మామూలుగా మనం పేపర్ తీసుకున్నాం అనుకోండి, ఈ పేపర్లో మనం ఏం చూపిస్తాము, ఏదైనా వేస్తే అంటే నిలువు అంటే హైటు, విడ్త్, లెంత్, అంతే కదా చూసేది. లోతు చూడలేము దీంట్లో. అంటే 2 డైమెన్షన్ పేపర్ వచ్చేసి 2 డైమెన్షన్. 3 డైమెన్షన్ అంటే ఈ హోలోగ్రామ్లో పిక్చర్స్లో ఎలా ఉంటుంది అంటే 3 డైమెన్షన్స్ కలిగి ఉంటుంది ఫ్రెండ్స్. అంటే లెంత్, విడ్త్, దాంతోపాటు లోతు 3 కలిగి ఉంటుంది. కాబట్టి 3 డైమెన్షన్ పిక్చర్స్ ఉంటాయన్నమాట హోలోగ్రామ్. మీకు ఇంకా డీటెయిల్డ్గా హోలోగ్రామ్ అంటే ఏమిటి అని మనం తెలుసుకోవాలి అంటే మనం చక్కగా గూగుల్లో సెర్చ్ చేయొచ్చు ఫ్రెండ్స్. మరి ఇప్పుడు హోలోగ్రామ్ అన్నాము అంటే ఇక్కడ మనము ఏమర్థం చేసుకోవాలి, భగవంతుడిలో ఒక పార్ట్ అంటున్నాం. అందుకని భగవంతుని ప్రతిరూపంగానే నేను భగవంతుడి కాదు అని అనుకుంటాం. కానీ ఇక్కడ మనము ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు చూడండి, ఇది ఏమిటి ఫ్రెండ్స్, ఇది ఒక యాపిల్, అవునా? ఇది ఒక యాపిల్ అనుకుందాం. ఇప్పుడు దీన్ని కరెక్ట్గా 2 భాగాలు చేసినామనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది ఫ్రెండ్స్, ఇది 2 భాగాలు చేస్తే ఇప్పుడు ఇది ఇక్కడ ఒక పార్టు, ఇక్కడ ఒక పార్ట్ అయిపోయింది, అవునా? ఇప్పుడు ఇక్కడ నేను ఇక్కడ ఇట్లా ఫోల్డ్ చేశాను కదా, అక్కడ ఒక పార్ట్, అక్కడ ఒక పార్ట్ అవుతుంది. యాపిల్ని కట్ చేస్తే ఏమవుతుంది ఫ్రెండ్స్, 2 భాగాలు అవుతుంది. ఇప్పుడు ఇది కూడా ఎలా అవుతుంది చూద్దాం. ఇప్పుడు ఎలా అయింది ఫ్రెండ్స్, ఇలా 2 భాగాలు అయింది, 2 భాగాలు అయ్యింది. కానీ హోలోగ్రామ్ పిక్చర్స్లో ఎలా అవుతుంది అంటే ఇది ఒక యాపిల్ అనుకున్నాం కదా, ఎలా అవుతుంది అంటే ఇప్పుడు దీన్ని 4 భాగాలుగా చేసినామనుకోండి. 4 భాగాలు చేస్తే అప్పుడు మనం ఏమవుతుంది అనుకుంటాం, యాపిల్ని ఇలా ఇప్పుడు అడ్డంగా కట్ చేసినాం. మరి ఇంకా అడ్డంగా కట్ చేస్తే యాపిల్ ఎన్ని భాగాలు అవుతుంది అనుకుంటాం, 4 భాగాలు అవుతుంది అనుకుంటాం. కానీ హోలోగ్రామ్లో ఇలా 4 పార్ట్స్ అంటే చూడండి, యాపిల్ని 4 భాగాలుగా కట్ చేస్తే ఎన్ని యాపిల్స్ వచ్చాయి, 4 యాపిల్స్ వచ్చాయి, అవునా? ఎన్ని వచ్చాయి, 4 వచ్చాయి. అదే మనము 10 భాగాలు చేసామనుకోండి, 10 భాగాలు చేస్తే ఎన్ని వస్తాయి ఫ్రెండ్స్ యాపిల్స్, 10 భాగాలు కాదు. హోలోగ్రామ్ పిక్చర్స్లో ఎన్ని వస్తాయి, 10 యాపిల్స్ వస్తాయి. అలాగే మరి ఆ చైతన్యము అంటే భగవంతుడు, ఒక ఎనర్జీ ఉంది కదా, ఆ భగవంతుడిలో నుంచి వచ్చిన శకలాలము, వచ్చిన పార్ట్స్ అంటే అక్కడ భగవంతుడు ఎంత సంపూర్ణత్వమో, ఎంత పూర్ణత్వమో ఇక్కడ ఉన్న మనమందరము కూడా, అంటే దాంట్లో నుంచి శకలాలు, ఒక బిందువు, ఏమేమో అనుకుంటున్నాం. నేను ఒక ప్రతిరూపం కాదు ఫ్రెండ్స్, అది ఎంత సంపూర్ణంగా ఉంది. ఇప్పుడు ఇక్కడ యాపిల్ చూడండి ఎలా ఉంది, యాపిల్ సంపూర్ణంగా ఉంది, అవునా? అలాగే దీన్ని 4 భాగాలు చేసినా కూడా ఏమైంది, ఇది
4 యాపిల్స్ లాగా ఉంది. అలా చైతన్యాన్ని ఇన్ని భాగాలుగా చేసిన, ఎన్ని శకలాలు అంటే పార్ట్స్ అని అర్థం, ఎన్ని పార్ట్స్గా చేసినా అన్నీ వస్తాయి. 100 భాగాలు అంటే ఇక్కడ ఇప్పుడు కోట్లలో ప్రజలున్నాం. అలా మనం ఎగ్జాంపుల్కి 10 భాగాలు చేసినా ఏమవుతుంది? 10 యాపిల్స్ లాగా. 10 అంటే అన్నీ ఇప్పుడు ఒకటి ఎట్లా ఉంది హోలోగ్రామ్ పిక్చర్లో? యాపిల్ కంప్లీట్గా యాపిల్ లాగా వచ్చింది కదా. అలా మనం కూడా సంపూర్ణమే. అంటే ఆ భగవంతుడు ఆ చైతన్యంలో ఎలా సంపూర్ణమో మనము వచ్చిన ఒక భాగము కూడా అలా సంపూర్ణము అని అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. అంతేకాకుండా మన వేదాలలో ఏం చెప్తారంటే ఈ పద్యం ఉంది ఫ్రెండ్స్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. చూడండి ఫ్రెండ్స్, అంటే పూర్ణంలో నుంచి పూర్ణం తీసేసినా పూర్ణమే అనే విషయాన్ని మన వేదాలలో కూడా చక్కగా వివరించారంటే దీని అర్థం ఏమి అంటే ఇప్పుడు ఒక భాగంలో ఒక్కటి తీసేసిన ఆ చైతన్యము, ఒక యాపిల్ అనుకున్నాం కదా చైతన్యాన్ని, ఆ చైతన్యంలో మనం దాన్ని ఎన్ని భాగాలు చేసినా మళ్ళీ ఇప్పుడు 10 భాగాలు చేస్తే 10 యాపిల్స్. అలా ఆ చైతన్యము, ఆ భగవంతుడు ఉన్నాడే, ఆ భగవంతుడి ఇన్ని శకలాల్లాగా ఇన్ని చిన్న చిన్న పార్ట్స్ లాగా వచ్చినా ఇది కూడా కంప్లీటు. అంటే మనమే భగవంతుడు అని అర్థం చేసుకోవడానికి ఈ హోలోగ్రామ్ని ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్పాను ఫ్రెండ్స్. నేను ఈ కాన్సెప్ట్ని సరోజ మేడం గారి క్లాస్లో విన్నాను, నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. అందుకనే మీకు కూడా ఆ విషయాన్ని చెప్పాలి, ఎవరికైనా డౌట్ తీరచ్చు కదా అన్న ఉద్దేశంతో చెప్పాను ఫ్రెండ్స్. అంటే ఏమంటే మన జీవిత సత్యం, మనం ఎప్పుడు నేను భగవంతుడు కాదు అని అనుకుంటూ ఉంటాం. అందుకనే ఇది విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అది ఎంత సంపూర్ణమైన చైతన్యమో మనము కూడా అంతే సంపూర్ణత్వం మనలో కూడా ఉంటుంది ఫ్రెండ్స్. మరి ఆ దివ్యత్వం ఎలా ఉందో చైతన్యంలో, మనం కూడా ఈ భాగాలైన వాటిలో అంతటి సంపూర్ణ చైతన్యము, అంత సంపూర్ణమైన దివ్యత్వము ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి మనము ఒకటే, ఆ చైతన్యము ఒక్కటే. కాబట్టి మనమే భగవంతుడు అనేది హోలోగ్రామ్ ద్వారా మీకు ఎగ్జాంపుల్గా చెప్పాను ఫ్రెండ్స్. మరి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. అలాగే మరి ధ్యానం ఎలా చేయాలి? చక్కగా సుఖాసనంలో కూర్చోవాలి, వేళ్ళలో వేళ్ళు పెట్టుకోవాలి, కళ్ళు 2 సుతారంగా మూసుకోవాలి, మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం ఫ్రెండ్స్. ఓకేనా? మరి ధ్యానం ఎంతసేపు చేయాలి? మన వయసు ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు ధ్యానం చేయాలి ఫ్రెండ్స్. అలాగే ధ్యానం చేయండి, ధ్యాన ప్రచారం చేయండి, ఆనందంగా సంతోషంగా జీవించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.